ఒక 1000 కోట్లు సంపాదించింది రోజా అన్న కామెంట్ చేశారు. ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. నేను ఏదనంటే నేను నెంబర్ 1 హీరోయిన్ అంట. ఆమెకు ఆమె 1, 2లు పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దేనికి ఎక్కువ? వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. అలాంటి ఆమె ఇవాళ 1000 కోట్లకి తాల్సిందంటే అర్థం చేసుకోండి. ఏదనంటే నేను నెంబర్ 1 హీరోయిన్ అంట. ఆమెకు ఆమె 1, 2లు పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దేనికి ఎక్కువ? వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. అలాంటి ఆమె ఇవాళ 1000 కోట్లకి తాల్సిందంటే అర్థం చేసుకోండి. ఎస్, ఇక్కడ రెండు ప్రధానంగా వాళ్ళు రైజ్ చేస్తున్న పాయింట్స్ భాను గారు. ఒకటి, రోజాను ఉద్దేశించి మాజీ సినిమా హీరోయిన్ ఆవిడని ఉద్దేశించి వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్కి తక్కువ, ఆవిడే నేను నంబర్ 1 హీరోయిన్ అని చెప్పుకుంటుంది, ఆవిడ 1000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అనేది రెండు అంశాలు ప్రస్తావించారు. ఏంటి 1000 కోట్ల కథ ఏంటి? ఈ వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్కి తక్కువ, ఎందుకు ఆ మాట అనాల్సిన సందర్భం వచ్చింది? ఇప్పుడు నేను కూడా ఇక్కడ పెరిగినోడినే. ఆమె ఎప్పుడు నెంబర్ 1 అయిందని నాకు తెలియదు. అంటే నిజంగా సినిమాలు చూసినప్పుడు కూడా ఆమె నెంబర్ 1 హీరోయిన్ ఎప్పుడు అనుకోలే. నా దృష్టిలో ఆమె ఎట్లా అంటే ఒక సైడ్ యాక్టర్కి ఎక్కువ, హీరోయిన్ తక్కువ అన్న ఫీలింగ్ నాకుండేది. ఆమె అన్నిటికీ ఓకే అంటుందని చెప్పి సినిమాల్లో ఛాన్సెస్ ఉంటారని చెప్పే మాట అప్పుడు చెప్పారు. సరే, కాదు, మనకేం తెలుసు సినిమా ఇండస్ట్రీ గురించి, నాకు కొద్దిగా తెలియదు, దానికి సంబంధించిన వాడిని కూడా కాదు. ఏదో ఎన్నదే వింటుంటాం, అదే చెప్పా. ఇంకా డబ్బులు అంటారా, ఆమె 2014లో శ్రీనగర్ కాలనీలో ఒక అపార్ట్మెంట్లో 12,000 రూపాయలకి అద్దెకుండింది. ఇవాళ ఆమెకి మీరు చెప్పే ప్రతి ఊర్లో కూడా ఆమెకి ఇళ్ళు ఉన్నాయి. బెంగళూరు అనండి, హైదరాబాద్ అనండి, చెన్నై అనండి, నగిరి అనండి, ప్రతి చోట ఇళ్ళు ఉన్నాయి. అంటే ఒక 10 సంవత్సరాల వ్యవధిలో ఇన్నిళ్ళు ఎట్లా కట్టిందో చెప్తే అందరూ బాగుపడతాం కదా. ఇప్పుడు మీరైనా, నేనైనా, నగిరిలో ఓట్లేసిన ప్రజలైనా ఆమెను 10 సంవత్సరాలు మోసారు. వాళ్ళందరికీ ఆ సీక్రెట్స్ కానీ చెప్పారంటే అందరూ బాగుపడతాం, అందరూ ఇళ్ళు కొనుక్కుంటాం, అందరూ హ్యాపీగా ఉంటాం. అంటే వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్కి తక్కువ మాట కొంత అబ్జెక్షనబుల్ కదా. అంటే సొసైటీ నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉంటుందేమో కదా. అంటే వ్యాంప్ అనే పదం కరెక్టేనా? ఇప్పుడు నాకు తెలిసి సినిమా లాంగ్వేజ్ నాకేం తెలుసు అండి, అది వాళ్ళు పెట్టుకున్న లాంగ్వేజ్, ఆమెను అడగాలి. అది అంటే వ్యాంప్ అనే పదాన్ని నెగిటివ్గా, పెద్ద ఇష్యూ కాదు. వ్యాంప్ అనే పదం అంటే మీ ఉద్దేశంలో వ్యాంప్ అన్నది ఏ సందర్భంలో అనాల్సి వచ్చింది అని, అంటే దేంతో కంపేర్ చేసి అనాల్సి వచ్చింది? అంటే ఆమె సినిమా ఇండస్ట్రీలో ఆమె సక్సెస్ గురించి మాట్లాడిన పదం అది. అంటే ఆవిడ హీరోయిన్ కాదు, హీరోయిన్ స్థాయి కాదు అని, అంతేనా? హీరోయిన్ స్థాయి కాదు అని చెప్పను నేను. ఎందుకంటే చాలామంది వచ్చి పోతుంటారు, సక్సెస్ఫుల్ హీరోయిన్లు కొంతమందే ఉంటారు. ఆ కౌలోకి ఏం రాకపోవచ్చేమో. అంటే వ్యాంప్ అన్న పదాన్ని ఇప్పటికీ కూడా స్టాండ్ అయి ఉంటున్నారా మీరు? స్టిక్ అయి ఉన్నారా ఆ పదానికి? స్టిక్ అయితే ఉందండి. వ్యాంప్ అంటే ఏంటి? ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ ఆమె చేసి ఉంటుంది. అంటే బయట సొసైటీలో వ్యాంప్ అంటే వేరే అర్థంలో వాడతారు. సో ఇదే, అందుకని మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్న కారణం అది మన చేత ఆ క్లారిటీ. అంటే సొసైటీలో ఏ అర్థాలు ఉన్నాయో నాకు తెలియదండి. ఎందుకంటే ఇవాళ ప్రతి అర్థం తీసే సమాజం ఉంది ఇప్పుడు. నేను యాజ్ ఇట్ ఈస్గా మీరు పోయి వికీపీడియాలో పోయి వ్యాంప్ అనేది తీసుకోండి, అదే అర్థం చెప్పా, అంతే. అంటే ఈ వివాదం తర్వాత మీతో బహుశా మీ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుంటారు, మీ పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు మాట్లాడుంటారు, పార్టీ అధిష్టానం వాళ్ళు ఎవరో ఒకరు మాట్లాడే ఉంటారు. ఈ సందర్భంలో ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు? నేను ఆ మాట అనకుండా ఉండాల్సింది, అది నెగిటివ్గా పోయిందేమో, వ్యాంప్ అన్న పదం వాడకుండా ఉంటే పోయేదేమో. అసలు నిజం చెప్పాలంటే బురదగుంట్లో కాలు పెట్టడం నాకు ఇష్టమే లేదు అసలుకి. జనరల్గా మనం హుందాగా ఉండడానికి ట్రై చేస్తాము, ఆడవారికి మర్యాద ఇద్దామని ప్రయత్నం చేస్తాము. ఆమె నోరు జాడడం అనేది ఆనవాయితీ అయిపోయింది. ఆమె గత చరిత్ర చూసుకుంటే చాలా ఘనం. ఆమె చేసిన హావాలు కానీ, భావాలు కానీ, చేష్టలు కానీ
మాట్లాడే తీరు కానీ పదజాలం కానీ ఇవన్నీ కూడా మనం ఎప్పుడు అసలు ఏ ఆడవారి దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయం. అంటే పొలిటికల్ అంటే లేడీస్ ఎట్లా ఉండకూడదని చెప్పేదానికి ఈమె మనకి వాడుకోవచ్చు ఉదాహరణ కింద. మీరు ట్విట్టర్లో రోజా గారు గతంలో మాట్లాడిన దాంట్లో రోజా గారు గతంలో వేరువేరు సందర్భాల్లో మీ పార్టీ నేతలను ఉద్దేశించి, చంద్రబాబు గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి వేరువేరు సందర్భాల్లో మాట్లాడినవన్నీ మీరు ట్విట్టర్లో పోస్ట్ చేసినట్టున్నారు. ఆ వీడియో కూడా డౌన్లోడ్ చేశాము. కొద్దిసేపటి అది ప్లే చేస్తాను నేను. ఇక్కడ మనం ఒకసారి రెండో పాయింట్, మీరు వ్యాంప్ తర్వాత ఇంకొక మాట. ఎస్, ఒకసారి పీసీఆర్ నెక్స్ట్ వాయిస్ కూడా ఒకసారి ప్లే చేయండి. 2,000 రూపాయలకి ఏ పన్నా ఆమె 2,000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె 2,000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె 2,000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? ఓకే, నాకేమో చెప్తారు. ఆమె 2,000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? భానుగారు, దీన్ని కూడా మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక మీరు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆ టెంపో ఆ టోన్ వేరుగా ఉంది. కింద మైకుల ముందు మాట్లాడినప్పుడు ఆ ఓడికి మారింది. మీరు పైన చెప్పింది కొంత క్లారిటీగా ఉంది, కానీ కిందికి వచ్చేటప్పటికి కొంత తప్పుగానే అనిపించట్లా. అంటే 2,000 రూపాయలకి ఏమైనా చేస్తారు మార్కెట్లో ఉంది అంటే. అవును సినిమా క్యారెక్టర్లు చేసేది ఏమండి, మనకేం తెలుసు. మనం రకరకాలు అంటాం, అన్నీ చెప్పలేము కూడా. నేను చెప్పింది సినిమా ఏమంటారు, ఆర్టిస్టులు రోల్స్ అంటామో ఏమంటారు, క్యారెక్టర్లు అంటారు. క్యారెక్టర్లు ఏదైనా అనుకోవచ్చుగా. అంటే 2,000 రూపాయలు క్యారెక్టర్ చేసే పరిస్థితి ఉంటుందా? అర్థం తీసుకునేవాడు అర్థాలు చేసుకునే పరిస్థితి ఇప్పుడు అర్థం చేసుకునే బట్టి ఉంటుందండి అది. ఎందుకంటే అందరికీ లో లైఫ్ ఉంటుంది, హై లైఫ్ ఉంటుంది. ఆమె డౌన్ డేస్లో ఆమె ఏం చేసిందో ఆమె తక్కువ తీసుకొని ఉండొచ్చు అంతే. అంటే క్యారెక్టర్ కోసం డబ్బులు తీసుకుని క్యారెక్టర్ చేశారనే ఉద్దేశం తప్ప వేరే మీనింగ్ కాదు అది. నా ఉద్దేశం అయితే అది ఆమె అర్థం చేసుకున్నా తెలియదు. ఆమె అర్థం చేసుకోవటం కాదండి. బేసిక్గా ఆ వీడియో విన్నా, ఆ వాయిస్ విన్న ఎవరికన్నా కూడా ఒక నెగిటివ్ మూడే పోతుంది. 2,000 రూపాయలకి ఏమైనా చేసేది అంటే ప్రాబ్లం ఏంటంటే రోజాకి అది వర్తింపజేస్తే మీకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. అదే వేరే వాళ్ళకైతే అట్లా వచ్చేది కాదు. ఎస్, ఒక్కసారి పీసీఆర్ ఇందాక అంటే ఇక్కడ భానుగారు మిమ్మల్ని ఒక్క మాట సూటిగా అడుగుతున్నాను. గతంలో భువనేశ్వర్ గారిని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసెంబ్లీలోనూ బయట మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి వ్యక్తి కూడా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసే పరిస్థితి ఉంది. అది తీవ్రమైన వివాదాస్పదమైంది. మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి మూల్యం కూడా చెల్లించుకుంది. సరే, అది వదిలేద్దాం. నెక్స్ట్ రీసెంట్గా అదే పార్టీకి సంబంధించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇదే రకమైన కామెంట్స్ కొన్ని చేశారు. చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శించింది, తప్పు పట్టింది. ఇప్పటికీ కూడా దుమ్మెత్తు పోస్తున్నారు. ఒక ఆడదాన్ని పట్టుకుని మీరు ఇట్లా అలా అంటారా అలా అంటారా అని. భువనేశ్వర్ గారికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వాళ్ళన్న మాటలు, ఇవాళ గాలిబాను మాజీ మంత్రి రోజానా అన్న మాటలు ఒకటి కాదా అంటున్నాం. ఏ విధంగా ఒకటవుతుందండి? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సభ్య సమాజం తల ఉంచుకునే మాటలు వాళ్ళు మాట్లాడారు. నేను మాట్లాడింది ఆమె చెప్పిన మాటలు మీరు వినండి. నేను ఆమె చెప్పే మాటలు కూడా నేను చెప్పలేకపోతా తిరిగి. కొన్ని పదజాలం ఆమె అసెంబ్లీలో మాట్లాడిన మాటలు నేను ఇప్పుడు చెప్పితే ఇప్పుడు మీ టీవీ ఆఫ్ చేయాల్సి వస్తుంది. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది ఆమె. నేను చెప్పింది తక్కువ. ఒకసారి మీరు ట్విట్టర్లో కొన్ని వీడియోలు పోస్ట్ చేశారు ఆవిడ గతంలో మాట్లాడి, ప్లే చేద్దాం. చేయండి. యా, ఒకసారి పీసీఆర్.